ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కొలం గురుకుల పాఠశాల ఎమ్మెల్యే పాయల్ శంకర్ సందర్శించారు. చలి తీవ్రంగా ఉంటే ఆదిలాబాద్ జిల్లాలో విద్యార్థులు కనీస వసతులు లేక ఇబ్బంది పడుతున్న విషయాన్ని తెలుసుకొని ఆయన గురుకుల పాఠశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలతో విద్యార్థులు ఇప్పటికే ఎంతో బాధపడుతున్నారని ఇబ్బంది పడుతున్నారని అన్నారు. విద్యార్థులకు కనీస వసతులైన దుప్పట్లు, స్వెటర్లు, పుస్తకాలు వంటివి కూడా అందించే స్థితిలో ఈ ప్రభుత్వం లేదని అన్నారు. ఇప్పటికైనా వెంటనే ప్రభుత్వం మరియు జిల్లా ఇన్ఛార్జ్ సంబంధిత శాఖ మంత్రి సీతక్క స్పందించి విద్యార్థులకు కావాల్సిన వసతులను ఏర్పాటు చేయాలని అన్నారు. సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి కొలం ఆశ్రమ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల, ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్లో ఉన్నటువంటి గిరిజన ఆదివాసీ పిల్లలు చదువుకునేటువంటి ఈ యొక్క గొప్ప పాఠశాల. కానీ ఈ పాఠశాలలో విద్యార్థులకు ఏ సమయంలోనైతే వాళ్లకు వస్తువుల సరఫరా జరగాలనో ఆ సమయంలో వస్తువుల సరఫరా జరుగుతలేదు. సరే, గతంలో పాలించినటువంటి పాలకులు కానీ గత ప్రభుత్వం కానీ పోయిన సంవత్సరం సంబంధించినటువంటి 2022కు సంబంధించిన బట్టలు 2023లో ఇవ్వడం, 2023 సంవత్సరంలో ఇవ్వాల్సిన బట్టలు 2024లో ఇవ్వడం. మరి అదేవిధంగా ఆదిలాబాద్లో తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక చలి తీవ్రత కలిగినటువంటి జిల్లా ఆదిలాబాద్ జిల్లా, ఆదిలాబాద్ పట్టణం. ప్రతి ఒక్క విద్యార్థికి కప్పుకోవడానికి ఒక బ్లాంకెట్ కనీసం ఇవ్వాలి. కానీ ప్రభుత్వం నుండి ఇప్పటి వరకు ఒక బ్లాంకెట్ కూడా సరఫరా కాలేదు. పేద విద్యార్థుల తరపున, ఈ ఆదివాసీ బిడ్డల తరపున కొత్తగా ఏర్పడినటువంటి ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. గత పాలకులు చేసినటువంటి పాపాలు చేసిండొచ్చు, కానీ కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వ బాధ్యత కాబట్టి మరి ఈ జిల్లాకు కూడా ఒక గిరిజన బిడ్డ, పేదల సమస్యలు తెలిసినటువంటి సీతక్క ఈ జిల్లా మంత్రిగా బాధ్యతలు స్వీకరించింది. సంబంధిత శాఖ మంత్రి కూడా మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నది కాబట్టి ఒక నమ్మకం, విశ్వాసం ఉన్నది. పేదల బాధలు తెలిసినటువంటి వ్యక్తిగా ఈ సమస్యలను పరిష్కారం చేస్తుందని. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ముందే స్టాఫ్ కొరత, ఆ కొరత ఉండగానే ఇక్కడ నుంచి కొందరు ఉద్యోగుల్ని డిప్యుటేషన్ మీద వేరే శాఖలకు ఇవ్వడం, ఈ డిప్యుటేషన్లన్నీ కూడా రద్దు చేసే విధంగా పిఓ గారికి, సంబంధిత ప్రిన్సిపల్ సెక్రటరీ, జిల్లా కలెక్టర్ గారికి నేను మాట్లాడే ప్రయత్నం చేస్తా. చివరిగా ప్రభుత్వ లక్ష్యం, ప్రభుత్వ ఆలోచన పేదలకు సరియైన రీతిలో న్యాయం జరిగే విధంగా వ్యవహరించాలా. మరి గత పాలకులు చేసినటువంటి కొన్ని పాపాల గురించే చెప్తున్నారు. ఏదైనా ఇక్కడ పిల్లలకు అందాల్సినటువంటి అది యూనిఫామ్స్ కావచ్చు, బ్లాంకెట్స్ కావచ్చు, స్నానం చేయడానికి తీవ్రమైనటువంటి చలిలో చల్లటి నీళ్లతో స్నానం చేసేటటువంటి పరిస్థితి. వందల వేల కోట్ల రూపాయలు సంక్షేమానికి ఎస్సీ ఎస్టీల పేరు మీద కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినా మరి కనీసం పిల్లలకు కనీస వసతులు ఇవ్వలేకపోతే ప్రజలు క్షమించేటటువంటి పరిస్థితి ఉండదు. అందుకే ఈ పేద విద్యార్థి పిల్లల తరపున, ఈ ఆదివాసీ బిడ్డల తరపున